అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పురుషోత్తమాయగూడెం ప్రమాదం తర్వాత ఇక్కడ అనేక ఇబ్బందులు అయితే నెలకొన్నాయి. దీనికి సంబంధించి కొంతమంది ఇక్కడ స్థానికులు కూడా సహాయక చర్యలు కూడా ఏర్పాటు చేశారు. వారికి బట్టలు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి, వారికి భోజనాలకు సంబంధించి కూడా అన్ని ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది అంటే యుగేందర్ రెడ్డి గారు అలాగే వెంకటేశ్వర్లు గారు వారు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కొన్ని నిత్యావసర సరుకులు కూడా పంపిణీ ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇట్లాంటి సమయంలోనే మనం ఆపద సమయంలోనే ఆపదకు ఆదుకునేటువంటి ఒక వ్యవస్థ చాలా ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే అన్నార్థులు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు, కానీ సహాయం చేసే చేతులే ఇక్కడ మినగా మనం భావించాల్సినటువంటి పరిస్థితి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు. ఎందుకంటే తమ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు, రోజు చూసేటువంటి వాళ్ళు తమ కళ్ళ ముందే అనేక ఇబ్బందులు పడుతుంటే చూసుకోలేక వాళ్ళను ఆదుకోవడం మేమున్నామంటూ దగ్గరికి వచ్చేటువంటి ఆదుకునేటువంటి పరిస్థితి మనకు నెలకొంది. ఒక్కసారి యుగేందర్ రెడ్డి గారు ఉన్నారు, వారు నిన్నటి నుండి కూడా అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. మరికొంతమంది డోర్నకల్ రైల్వే స్టేషన్లో కూడా కొంత వాళ్ళకు దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు ట్రైన్లు నిలిచిపోవడంతో వారికి కూడా బ్రేక్ఫాస్ట్, లంచ్తో పాటు కొన్ని ఇమ్మీడియట్గా కొన్ని సహాయక చర్యలు చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇట్లాంటి సమయం ఉండడం వల్లనే ఎవరికైనా మేమున్నామన్నటువంటి భరోసా కల్పిస్తున్నారు. అలాగే బాధితులకు కూడా మాకు ఒకరు ఉన్నారన్నటువంటి ఒక ధైర్యం కూడా కనిపించేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ యుగేందర్ రెడ్డి గారు చెప్పండి సార్, స్థానికంగా కూడా మీరు ఎందుకంటే తెల్లారులేస్తే చూసేటువంటి మీ కళ్ళ ముందే ఉన్నటువంటి వాళ్ళు, ఒక్కసారి వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది సార్? ఇదంతా వాతావరణం చూసిన తర్వాత ఒక భయానకమైనటువంటి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. మీరు ఇంత ఇన్స్పిరేషన్ ఉండడానికి కారణం ఏందనుకుంటున్నారు? ఏమేమి సహాయక చర్యలు వీళ్ళకి అవసరం అవుతున్నాయని మీరు భావిస్తున్నారు? వీరికి ప్రధానంగా ఇప్పుడు చాలా ఊర్లలో ఊళ్ళపల్లి, సీతారాం తండా, బాలిందర్మారం, పురుషోత్తరం లాంటి ఊర్లు దాదాపు 10 ఫీట్ల లోపల మునిగిపోయి కట్టుబట్టలతో బయటికి వెళ్ళిన పరిస్థితి ఉంది. ఈ ఆఖరికి పశువులను కూడా విడిచే టైంలో కూడా బయటికి వెళ్ళారు. అపారమైన నష్టం జరిగింది కార్యకర్తలందరూ. అయితే వారికి కనీస అవసరమైనటువంటి తిండి ఇవ్వాలనే ఉద్దేశంతో మేము సాధ్యమైనంత వరకు బట్టలు, తిండి, వారికి ఆహార పదార్థాలు సప్లై చేయడం చూస్తున్నాం. ఇది మా స్థానిక వైశ్య నాయకుల సంప్రదించి వారందరి సహకారంతో మేము నిన్నటి నుంచి అరేంజ్ చేసాం. రేపు కూడా ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయబోతున్నాం. కనీసం మా చేతనైనంతవరకు సాయం చేసి ఆదుకుందామనే ఉద్దేశంతో ఇక్కడ మేము అందరం తిరుగుతున్నాం. ఇది మా 70 ఏళ్ళ చరిత్రలో కూడా మాకు తెలిసి మా తాత కాలాల నుంచి కూడా ఇదేమీ రాలేదు. ఇట్లాంటి వరదలు ఎప్పుడు చూడలేదు, మేము ఎప్పుడు కానలేదు, వినలేదు. ఇది మొదటిసారి. మేము అనుకునేది మహబూబాబాద్ జిల్లాలో ఎప్పుడు ఎలాంటి వరద రాదని, కానీ మాది అభిప్రాయం తప్పని నిరూపించింది ఈ వరదలు. అయితే దీనికి నిజంగానే ఇంతకుముందు చెప్పినట్టు పర్యావరణం మనం చేసే నష్టాలతోటే ఇది అవుతుందని మేమందరం కూడా భావిస్తున్నాం. ఇక ముందు ఇట్లాంటివి జరగకుండా చాలా గవర్నమెంట్ కూడా సాధ్యమైనంత వరకు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే వెంకటేశ్వర్లు గారు, మీరు దాదాపు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళను దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే వాళ్ళకు బట్టలు అలాగే స్థానిక నిత్యావసర వస్తువులను కూడా ఇక్కడ పంపిణీ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్నటువంటిది ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు చూస్తున్నటువంటి ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు మామూలుగా లేవు. కానీ వారికి ఎందుకంటే నిత్యం తెల్లారలేస్తే తమతో ఉండేటువంటి వాళ్ళు పడుతున్నటువంటి బాధలు చూడలేక వీళ్ళు స్థానికంగా కూడా వెంకటేశ్వర గుప్తా గారు మీరు చెప్పండి సార్, ఇది ఇప్పటివరకు ఏంటంటే ఇట్లాంటి ఒక ఇన్స్పిరేషన్ కూడా ఉండాలి. ఎందుకంటే ఎంత సంపాదించినా కానీ అవసరానికి ఆదుకోలేని సంపాదన కూడా వేస్టే అన్నది దాదాపు అందరూ చెప్తుంటారు ధర్మం ప్రకారం. కానీ మీరు ముందుకు వచ్చారు, ఇట్లాంటి బాధితుల అవసరాలు మీరు ఎలా గుర్తించారు? ఇంకా ఏమేమి అవసరాలు ఉన్నాయి సార్? మీరు ఏమేమి సహాయం చేస్తున్నారు వీళ్ళందరికీ? ఇప్పుడు ప్రస్తుతం ఈ తండావాసులకు కానీ సీతారాం తండావాసులకు 10 రకాల వస్తువులు ఇస్తూ వాళ్ళకు కనీస నిత్యావసర వస్తువులకు సహకరిస్తూ ఉన్నాం. అంతేకాకుండా షద్దర్లు 3 తండాలకు షద్దర్లు ఇస్తూ ఉన్నాం. దాదాపు అన్నీ కలిపి మేము అన్నదమ్ములు అందరం కలిసి ఒక 50,000 రూపాయలు దాదాపుగా వర్త్ అయ్యేటట్టుగా మేమందరికీ మాకు తోచిన రీతిలో సహాయం చేయాలని చెప్పేసి ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే చాలా అత్యంత బాధాకరమైన విషయం. ఎవరు ఎన్నడూ కని విని ఎరగని రీతిలో ఈ ప్రాంతంలో వరదలు రావడం అనేది దాదాపుగా 1979 తర్వాత ఇంత పెద్ద వరద రావడం నేను మొదటిసారి చూశాను. ఇది అత్యంత అపారమైనటువంటి నష్టాన్ని మిగిల్చి జనాన్ని కన్నీటి దుఃఖ సాగరంలో నడిపింది. కాబట్టి ప్రభుత్వం కూడా వెంటనే దీనికి తగిన రీతిలో సహకరించాలని, ప్రస్తుతం ఇక్కడ మరి ఎంఆర్ఓ గారు అయితేమి, మరి పోలీస్ డిపార్ట్మెంట్ అయితేమి నిరంతరం ఇక్కడ వారు కూడా ఇక్కడ పర్యవేక్షణలో తగు రీతిలో వారికి సహకారం అందించడానికి వారు కూడా మమ్మల్ని అందరినీ మోటివేట్ చేస్తూ ఉన్నారు. ఇంకా చాలామందిని కూడా మోటివేట్ చేస్తూ ఉన్నారు. ఇది చాలా సంతోషం. మాకు వీళ్ళకు మేము సహకరించడం అనేది మాకు వచ్చిన అవకాశంగా భావిస్తూ ఉన్నాం తప్ప వాళ్ళ బాధను చూసి కాదు. మాకు
తోచిన రీతిలో మేము అన్నదమ్ములందరం కలిసి చేస్తూ ఉన్నాం. ఓకే మానవ సేవయే మాధవ సేవ అంటారు. ఎందుకంటే ఇక్కడ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళని కూడా అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి వారి మాటల్లో మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అందరూ తలా ఒక చేతి వేస్తేనే ఇంకోరిని పైకి గుంజేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ అధికారులు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలకు చెప్పారు, ఎమ్మెల్యేలు స్థానిక ప్రజాప్రతినిధులకు చెప్పారు. ఆ స్థానిక ప్రజాప్రతినిధులు అలాగే అధికారులను అప్రమత్తం చేశారు. అధికారులు మాత్రం స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళను ఇక్కడ వ్యాపారస్తులను అలాగే చిన్న చిన్న ఒక స్థితిమంతులను కూడా వాళ్ళని అలర్ట్ చేయడంతో వాళ్ళందరూ మానవతా దృక్పథంతో ఇక్కడికి వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. ఒక్కసారి మీరు చెప్పండి సార్, ఇప్పటివరకు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి? ఎందుకంటే ఇమ్మీడియట్లీ చేసేటువంటి చర్యలు కూడా చాలా మనం అభినందించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఏమేమి ఉన్నాయి దీంట్లో? మొత్తం 10 రకాల కిట్లు మేము ఇచ్చాము. ఉప్పు, పేస్ట్, బట్ట, సబ్బులు, టీ పొడి, షుగర్, ఒక 10 రకాల ఐటమ్స్ ఒక ప్యాక్ చేసి మేము దీన్ని ప్యాక్ చేయడం జరిగింది. మాకు అన్నదమ్ములం కలిసి మేమందరం కలిసి దీన్ని వారికి ఇవ్వడం వల్ల మా ఆత్మకు తృప్తి కలుగుతుంది. మేము సహాయం చేసింది వాళ్ళకి సరిపోతుందని కాదు, కానీ మా ఆత్మకు తృప్తి కలుగుతుంది. ఇంకేమైనా సహాయం చేయవలసి వస్తే భగవంతుడి దయ వల్ల ఖచ్చితంగా వారికి సహాయ సహకారాలు అందించడానికి మేము రెడీగా ఉన్నాం. ఇవి మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఏ ప్రాంతాలకి? ఇవి షెద్దర్లు అయితేంది, ఇవి నిత్యావసర వస్తువులు అయితేంది. సీతారాంపురం తండకు కావాలి అంటే ఉల్లేపల్లి సీతారాంపురం తండకు ఉల్లేపల్లి మేము వారికి పంపిస్తా ఉన్నాం. వారికి సహాయ సహకారాలు అందించడం కోసం మేము ముందుకు వచ్చాం. ఓకే ఇక్కడ దాదాపు ఇక్కడ నిజంగా ఇది చాలా అభినందనీయమైనటువంటి అంశం. ఎందుకంటే ఇమీడియట్లీ సహాయం. ఇప్పుడు దాదాపు హెల్త్ పరంగా చూస్తే దాదాపు ఒక రకమైనటువంటి ఫస్ట్ అవర్ గోల్డెన్ అవర్ అంటారు. కానీ ఇట్లాంటి సందర్భంలో కూడా ఇక్కడ సహాయక చర్యలకు వచ్చేసరికి కూడా దీన్ని కూడా ఒక గోల్డెన్ డేగా మనం దీన్ని అభివర్ణించవచ్చు. ఎందుకంటే బాధితులు ఎంత ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ కూడా సహాయం చేయడానికి మేమున్నామన్నట్టు ఒక ధైర్యము, మాకు వీళ్ళున్నారన్నటువంటి ఒక ధైర్యం, ఈ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కలిపేటువంటి ఒక మానవత దృక్పథంగా కూడా దీన్ని అభివర్ణించేటువంటి పరిస్థితి మనకు తెలుస్తుంది. మరొకసారి ఆర్టీవీ తరపు నుంచి కూడా స్థానికులకు సహాయం చేసే వాళ్ళని కూడా అభినందించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఏదో సహాయం చేయడం కాకుండా మానవతా దృక్పథము, తమ ఆత్మతృప్తి కోసం మేము చేస్తున్నామన్నటువంటి ఒక ఆలోచనలో మాటలు చెప్తున్నటువంటి పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.